అలానే గురువుగారు అసలు దోషం ఉంది అని చెప్పగానే జ్యోతిష పండితులు ముందు దాన్ని ఒక నెగిటివ్‌గా తీసేసుకుంటారనమాట. అప్పటి వరకు ఉన్నటువంటి ఆలోచనలన్నీ మారిపోతూ ఉంటాయి. అయ్య బాబోయ్! అనేటువంటి ఇదిలో ఉంటారు. అంటే నిజంగా దోషాలన్నీ కూడా మనకి నెగిటివ్ చేసేవే ఉంటాయా? దోషాలు కొన్ని మనకేమైనా పాజిటివ్ ఇది కల్పించేటువంటివి ఏమైనా ఉంటాయా? అసలు యోగంగానే చెప్పారమ్మ. అదే అంటున్నాను. ఇప్పుడు ఆ! కాలసర్ప దోషం అనలేదు. కాలసర్ప యోగం అనే యోగం అని. చెప్పారు. ఆ! అయితే దీన్ని కాలగమనంలో ఏమైపోయిందంటే అది చెడు చేస్తుంది కాబట్టి, ఇబ్బంది కలిగిస్తుంది కాబట్టి అది దోషం అన్నారు. దోషము అంటే అర్థం అది చెడు చేస్తుందనే అర్థం. హ్మ్. కాకపోతే అది ఎంత మేరకు ఉంటుంది అన్నది చెప్పే వ్యక్తిని బట్టి ఉంటుంది. బాబు నువ్వు ఇది చేసుకో, చాలామంది ఇదేం చేయదురా ఏం పర్వాలేదు ధైర్యం చెప్పేవాళ్ళు ఉంటారు. హ్మ్. చిన్నది చేసుకో, ఇదిగో ఈ ఎర్ర గుడ్డ ఇంటికి కట్టు, లేదా ఒక స్పటికను కట్టు, లేదా నల్ల తాడు కట్టు, ఈ దోషం తగ్గిపోతుంది, చాలా సింపుల్గా చెప్పేవాళ్ళు ఉంటారు. ప్రతినిత్యం గాయత్రి చదివేవాళ్ళు ఉంటారు. 3 వేళల గాయత్రి చదివేవాడు ఉంటాడు. ఆ గాయత్రి మంత్రాన్ని కరెక్ట్గా చదివి 3 వేళల మనఃపూర్వకంగా గాయత్రి చదివేవాళ్ళు ఉంటే వాళ్ళకి వాక్శుద్ధి కలుగుతుంది. అలాంటి వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లోనూ దోషాలు అంటవు. కానీ 3 వేళల గాయత్రి చదివే అర్హత ఉండి కూడా ఆ అర్హతని వదిలేసి పిచ్చి పిచ్చి చేసే వాళ్ళకి దోషం ఖచ్చితంగా తగులుతుంది. ఇప్పుడు మనకొక రూల్ ఉంది. రాజ్యాంగబద్ధంగా జీవించేవాడికి ఆ రూల్స్ ప్రకారంగా పోయేవాడికి పెద్ద ఇబ్బందులు ఏముంటాయి. రూల్స్ బ్రేక్ చేసిన వాడికే కదా ఇబ్బంది కలుగుతుంది. అప్పుడు ఖచ్చితంగా పనిష్మెంట్ ఉంటుంది, పెనాల్టీ ఉంటుంది. ఇది కూడా అంతే. కాబట్టి యద్భావం తద్భవతి. నువ్వు ఎలా తీసుకుంటావు అన్నది అది నీ యొక్క మనసును బట్టి ఉంటుంది. చెప్పే వ్యక్తి నీ మనసుకు ఉన్నటువంటి భయాన్ని తను క్యాష్ చేసుకుంటే నేనేం చేయలేను దాన్ని. కాబట్టి నువ్వు అడగాలి, అయ్యా దీనివల్ల నాకు ఎటువంటి ఫలితం కలుగుతుంది, ఇది ఎందుకు చేయమంటున్నారు నన్ను. డాక్టర్ని అయితే అడుగుతావా, ఆపరేషన్ చేయించుకోవా నీ ఇష్టం అంటే ఎందుకు చేయించుకోవాలి, ఎన్ని రోజుల తర్వాత చేయించుకోవచ్చా, నాకాడ ఇప్పుడు డబ్బులు లేవు అడుగుతాం కదా. లేదు బాబు ఇదిగో 20 రోజుల్లో చేయించుకోకపోతే నువ్వు చచ్చిపోతావు అని డాక్టర్ చెప్తాడు. అలాగే ఈ జ్యోతిష్ శాస్త్రంలో కూడా ప్రతిదీ ఏంటంటే చిన్న సమస్య అయినా పెద్ద సమస్య అయినా నీకు పరిహారం అనేది చాలా చిన్నగానే ఉంది, పెద్దగా అనేది లేదు. అది మీ స్థాయి, మీ స్తోమత, మీ యొక్క మానసిక స్థితిని బట్టి, చెప్పే గురువుని బట్టి ఉంటుంది. విద్య అందరికీ భగవంతుడు ఏమంటారంటే ఒక క్లాస్లో 30 మంది ఉంటే అందరికి స్టూడెంట్స్కి మాస్టర్ గారు ఒకే లెసన్ చెప్తారు. అందులో ఒక్కడే ఫస్ట్ వస్తాడు ఎందుకు? మిగతా 29 మందికి ఫస్ట్ మార్కులు ఎందుకు రావు? 29 మందికి 100కి 100 ఎందుకు రావు? ఎందుకంటే ఆ వ్యక్తి యొక్క మానసిక స్థితి, వాడు వినేది, వాడి దృష్టి దాని మీద ఉంటే అవుతుంది. అలాగే జాతకంలో కూడా దోష పరిహారాలు అనేవి నువ్వు చేసేటప్పుడు కూడా మనసు ఎక్కడో పెట్టుకొని చేసేవాడికి అది అవ్వదు. ఎన్నిసార్లు చేసినా నువ్వు భక్తితో మనఃపూర్వకంగా నువ్వు ఇచ్చేటువంటి దానం 10 రూపాయలు అయినా సరే ప్రేమతో ఇచ్చి చూడు, నీకు ఖచ్చితమైన ఫలితం దొరుకుతుంది. నువ్వు 1,00,000 దానం చేస్తున్నా కూడా నీ మనసు ఎక్కడో ఉంటే ఆ 1,00,000 వ్యర్థమే. అలాగా పరిహారం అనేది ఉంటుంది. కాబట్టి చిన్నదాన్ని మీరు చిన్నగానే చేసుకోండి, మీ ఇంట్లోనే చేయండి. చాలామందికి శని దోషాలు ఉంటాయమ్మా. అది ఒక్కో రోజు ఒక్కోది ఇంకొక ఎపిసోడ్లో చాలా చెప్పుకుందాం. మనం చాలా దోషాలు ఉంటాయి. ఈ శని దోషం అంటే ఏంటి? అసలు శని చూసి చాలామంది భయపడుతూ ఉంటారు. శనికి అభిషేకం చేయాలన్నా భయం, శని దగ్గర ప్రసాదం తీసుకొని తినాలన్నా భయం. ఇలాంటివి చాలామంది చాలా ఉన్నాయన్నమాట. వీటన్నిటి గురించి ఒక రోజు చెప్పుకుందాం. అయితే ఈ శని అంటే ఏమిటన్నది మనం తెలుసుకోవాలి. ఫస్ట్ శని కర్మకారకుడు అని చెప్తాం. నువ్వు శ్రమించే శక్తిని శని అంటారు. ఆ కారకత్వం అయింది నీలో ఉండేటువంటి శ్రమించే శక్తి ఏదైతే ఉందో ఆ శక్తిని శని అన్నారు. నీ శ్రమించే శక్తి శని అంటే భయపడాలనా? పని అంటే భయపడాలనా? పని అంటే భయపడేవాడు ఆ పనిని ప్రేమించలేడు, ఆ పనిలో సక్సెస్ సాధించలేడు. అంతే. అది తెలుసుకోగలిగితే ఆ దోషం ఏమిటి, ఆ దోషానికి పరిహారం ఏమిటి చాలా సింపుల్గా ఉంటుంది. ఈజీగా వాళ్ళు అందులోంచి బయటికి రావచ్చు. రైట్.